భారత్తో బ్రిటన్ అర్జెంటుగా ఒప్పందం ఎందుకు చేసుకుంది? అవసరం. ఏం అవసరం అంటే బ్రెగ్జిట్ అయి చాలా రోజులైంది. యూరోపియన్ దేశాల్లో ఒక్కొక్క దేశంతో చర్చించడానికి వీల్లేదు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. అలాగే వాళ్ళ నుంచి బ్రిటన్కి అవసరం ఉంటుంది. వీళ్ళిద్దరు ద్వైపాక్షిక చర్చలు EU రూల్స్ ప్రకారం కుదరదు. అక్కడ నిర్ణయం ఏదైనా సరే యూరోప్ దేశాల్లో ఏదైనా సరే నిర్ణయం జరగాలంటే యూరోపియన్ యూనియన్లోనే కూర్చోవాలి. అంటే మొత్తం అన్ని దేశాలు ఒప్పుకోవాలి. దాంతో ఈ రోజు వరకు జరగట్లేదు. దాన్ని నమ్ముకుని భారత్ని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు మందుల ఖర్చులు పెరిగినాయి, రోగాల ఖర్చులు పెరిగినాయి, డాక్టర్లు దొరకట్లేదు, ఉద్యోగులు దొరకట్లేదు, ఉపాధి అవకాశాలు కరువైపోయినాయి, నానా సంక్షోభం పడిపోతుంది. ఈవెన్ అక్కడ ఉన్నట్టు కీ స్టార్మర్ ప్రభుత్వం మీదనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాన్ని కవర్ చేయాలంటే భారత్తో స్నేహం చేస్తేనే కాస్త అన్ని సదుపాయాలు అందుతే తక్కువ ధరల్లో మళ్ళీ పబ్లిక్కి ద్రవ్యం కంట్రోల్ చేయొచ్చు. అందుకనినే భారత్తో అర్జెంటుగా అసలు ఇదివరకైతే ఏళ్ల తరబడి హడావిడి జరిగింది. ఏది బోరిస్ జాన్సన్ దగ్గర నుంచి మొన్న మధ్య ఋషి సోనక్ దాకా. అయినా అప్పుడు ఎప్పుడూ సాధ్యం కాంది. కీర్ స్టార్మర్ వచ్చాక కూడా ఇంతకాలం లేట్ అయింది. ఇప్పుడు ఇక బ్రిటన్ సంక్షోభంలో కూరుకుపోయే వేళ భారత్ సాయం లేకపోతే కష్టం, EU నమ్ముకోవడం నష్టం అన్న ఉద్దేశంతోనే ముందుకెళ్లారు.